ప్రకృతికి మనం ఏదిస్తే అదే తిరగిస్తుంది. మొక్కలు పెంచామనుకోండి వాతావరణం బాగుంటుంది. అదే చెట్లను నరికేసామనుకోండి వాతావరణం ప్రతికూలంగా మారుతుంది. సంద్రాన్ని దిశ మార్చి నదీ గమనాన్ని దారి మళ్లించి పర్వతాన్ని పెకిలించి ఇసుకను తవ్వేసి భూమిని కుళ్ళపొడిస్తే దాని పర్యావసనాలు కూడా అదే విధంగా ఉంటాయి. అది అమెరికా అయినా ఆఫ్రికానా అనేది మ్యాటర్ కాదు. ఎక్కడైనా ఇదే తంతు. అందుగురించే ప్రకృతితో సహవాసం చేయాలి అంతే తప్ప పెత్తనం చేస్తే ఇదిగో అమెరికాలో రేగిన మంటల మాదిరిగానే ఉంటుంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో సంపన్నులు అధికంగా నివాసం ఉంటారు. ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా మంటలు విపరీతంగా వ్యాపిస్తున్నాయి. అమెరికాలో కార్చిచ్ అనేది సర్వసాధారణమైనప్పటికీ ఈ కాలంలో అమెరికాలో ఈ స్థాయి మంటలు వ్యాపించడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ ఈ తీరుగా ఈ కాలంలో మంటలు వ్యాపించలేదు. ఫలితంగా లాస్ ఏంజల్స్ ప్రాంతం కాలి బూడిదైపోయింది. ఎటు చూసినా కూడా కాలిపోయిన గృహాలు, నేలమట్టమైన సముదాయాలు, బొగ్గులుగా మారిన వృక్షాలే కనిపిస్తున్నాయి. నష్టం ఇప్పటికే లక్షల కోట్లు దాటిందని అమెరికా మీడియా వర్గాలు చెప్తున్నాయి. ఈ మంటలు ఇంతవరకు అదుపులోకి రాలేదు. అమెరికా తన శక్తిని మొత్తం ధారపోసినప్పటికీ మంటలు అంతకంతకు విస్తరిస్తున్నాయి తప్ప ఎంత మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో ఏం చేయాలో అంతుపట్టక అగ్రరాజ్యం తలలు పట్టుకుంటోంది. మన తెలంగాణలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మణికొండ, మాదాపూర్ ప్రాంతాల్లో శ్రీమంతులుంటారు. విలాసవంతమైన భవనాల్లో నివాసం ఉంటారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ ప్రాంతంలోనూ శ్రీమంతులుంటారు. హాలీవుడ్లోని ప్రముఖ నటులు కూడా లాస్ ఏంజల్స్ ప్రాంతంలో ఉంటారు. ఈ ప్రాంతంలో విపరీతంగా మంటలు వ్యాపిస్తున్న నేపథ్యంలో హాలీవుడ్ ప్రముఖులు పారిస్ హిల్టన్, బిల్లీ క్రిస్టల్, ఆడమ్ బ్రాడీ, జేమ్స్ వుడ్ లాంటి వారి గృహాలు కాలి బూడిదైపోయాయి. వీరు తమ గృహాలను అత్యంత విలాసవంతంగా నిర్మించుకున్నారు. సకల సౌకర్యాలని అందులో పొందుపరుచుకున్నారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. పై సెలబ్రిటీలకు అమెరికా సమాజంలో విపరీతమైన పేరుంది. అంతకుమించి డబ్బుంది. కొండ మీద కోతినైనా తెచ్చుకునే సామర్థ్యం ఉంది. కోరుకున్నది కళ్ల ముందుంచుకునే ఆర్థిక స్థిరత్వము ఉంది. అయినప్పటికీ దూసుకొచ్చే మంటల ముందు వాళ్ళ సెలబ్రిటీ హోదా పనిచేయలేదు. $1,000,000 సొమ్ము అడ్డుకోలేదు. డబ్బుందని విర్రవీగిన తనం ఆపలేదు. అన్నిటికీ మించి తాము డెమిగాడ్స్ అని చెప్పుకునే తత్వం అయితే నిలువరించలేదు. స్థూలంగా చెప్పాలంటే ప్రకృతి అనేది మనకు అన్ని ఇచ్చింది. మనం మాత్రం దాని మీద పెత్తనం చేస్తున్నాం. అది భరించలేనంత స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నాం. అందువల్లే అది తిరగబడుతోంది, ఇలా మండిపోతోంది. ఇప్పుడు ఈ మంటలు ఎంతవరకు విస్తరిస్తాయో, ఇంకా ఏ స్థాయిలో కాలి బూడిద చేస్తాయో అంతటి అమెరికా కూడా అంతుపట్టడం లేదు.